మొన్న ఈ మధ్యన కేరళలోని కోజికోడ్లో కేరళ లిటరేచర్ ఫెస్టివల్లో కొంతమంది పార్టిసిపెంట్స్ని ఉద్దేశించుకుంటా ఓ డయాస్ ప్లాట్ఫామ్ మీద సినీ యాక్టర్ ప్రకాష్ రాజ్ శ్రీరాముడు లక్ష్మణ స్వామి గురించి ఏదో నార్త్ నుండి సౌత్కు వచ్చినట్టు, డబ్బులు చిల్లి లేకుండా వచ్చినట్టు, ఆకలేస్తే ఏదో అడవిలో తిన్నట్టు, దానికి శూర్పణఖ డాలర్స్లో పేమెంట్ తీసుకున్నట్టు, దానికి జిఎస్టీ యాడ్ చేసినట్టు, లేకపోతే నార్త్ నుండి వచ్చినటువంటి వాళ్ళు వన్ నేషన్ వన్ రిలీజియన్ అని జబర్దస్తి రుద్దినట్టు, ఇటువంటివన్నీ రాంగ్ నరేషన్స్తోని ఒక రామాయణం గురించి, ఒక శ్రీరాముని ఆ పురుషోత్తముని చిన్నగా చూపేటువంటి ప్రయత్నం చేసి లక్ష్మణస్వామిని లక్కీ అని పిలిచి ఆయన ఓ రకమైనటువంటి పైశాచిక ఆనందం పొందినటువంటిది మీరు ఆ వీడియోలల్లో టీవీలలో చూసిండ్రు. అది చూసిన తర్వాత చాలా మంది హిందూ సమాజంలో ఉన్నటువంటి యువతి యువకులే కాక విద్యార్థికులు చాలామంది దృష్టికి రక్తం మరిగింది. ఈ రకంగా ఇంకెంతకాలం ఈ సనాతనం గురించి, హిందూ ధర్మం గురించి, హిందూ రిచువల్స్ గురించి, ఈ సంస్కృతి గురించి ఎప్పటికప్పుడు ఈ ప్రకాష్ రాజ్ అవకాశం దొరికినప్పుడల్లా దాన్ని చిన్న చూపు చూసి ఒక నెగటివ్ వైబ్రేషన్స్తోని మనిషి ఒక అల్పానందం పొందుతున్నాడు. ఒకసారి కాదు, జనాలు ఎవరైనా చెప్తే స్లిప్ ఆఫ్ టంగో, ఏదో టెంపరమెంట్లోనో, ఏదో అకేషన్లో డిస్టర్బ్ అయ్యో ఒకసారి మాట్లాడినంటే ఎవరైనా ఒకసారి చూసి చూడకుంటారు, వాని కర్మాన్ని వదిలేస్తారు. కానీ ఈ దరిద్రుడు అదే పనిగా ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు ఈ హిందూ దేవీ దేవతల గురించి, హిందూ సాంప్రదాయం సంస్కృతి గురించి వ్యంగ్యంగా మాట్లాడేటువంటిది అలవాటు అయిపోయింది. అయితే ఇది లాస్ట్గా, ఎందుకంటే 1, 2, 3, 4, 5 వరకు సమాజం కొంత చూసి చూడనట్టో లేకపోతే ఇంకో రకంగా మనిషిలో మార్పు రావాలని కోరుకునో ఉదారంగా కూర్చున్నటువంటిది సందర్భాలు ఉన్నాయి. కానీ మనిషి అదే పనిగా పోతున్నప్పుడు ఈయనను ఎక్కడనో దగ్గర దానికి బుద్ధి చెప్పకపోతే సమాజం కూడా ఒప్పుకునేటువంటి పరిస్థితులు లేదు. లక్షలాది మంది జనాలు హిందువులు అది చూసిన తర్వాత అందరికీ రక్తం మరుగుతుంది. కొంతమంది మాత్రం ఆక్రోశం చాలా బయటికి వెళ్ళగలుగుతున్నారు. దాని గురించి ఎక్కడ కనబడ్డా మనిషి వ్యక్తిగతంగా ఆయనకు పనిష్మెంట్ ఇవ్వాలనేటువంటి దానికి వాళ్ళు సమాయత్తం అవుతున్నారు. కానీ అంతకన్నా ముందు ఒక్కసారి ఈయన భృతి, ఈయన భుక్తి, ఈ రెండు కూడా కళామ తల్లి ప్రసాదించినటువంటి సినిమా రంగం, ఇక్కడ ఉన్నటువంటి పెద్ద మనుషులకు కూడా ఒకసారి మనము ఆయన చేసినటువంటి ఈ యథవేషాలను వారి దృష్టికి తీసుకుపోయి ఆయనను మీరు నిలువరిస్తారా, హిందూ సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పిస్తారా, లేకపోతే మీరు కూడా పట్టనట్టుంటే మాత్రం ఈ క్షేత్రం లోపల మహానుభావులు ఎన్టీ రామారావు గారన్నా, నాగేశ్వరరావు గారన్నా, చిరంజీవి గారన్నా, హేమాయములు పేర్లు తీసుకుంటే సరిపోవు. మొత్తము సినీ రంగంతోనే వాళ్ళ యొక్క ఎంటర్టైన్మెంట్ ఆహ్లాదాన్ని, వాళ్ళ కష్టాన్ని మర్చిపోయేటువంటి దాన్ని చిన్న చూపు చూసే అవకాశం హిందూ సమాజానికి రావద్దు. కాబట్టి అందరూ పెద్ద మనుషులు ఉన్నారు, అర్థం చేసుకునేటువంటి విజ్ఞులు ఉన్నారు. కాబట్టి వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేసి వాళ్ళ మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ దగ్గరికి, అదేవిధంగా తెలుగు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ పెద్దలు ప్రసన్న గారి దగ్గరికి మేము వచ్చి విన్నవించుకొని ఒకసారి చెప్పి వారి యొక్క దృష్టికి తీసుకుపోయి అతనికి తగు
జ్ఞానం కలిగించే విధంగా వారు చెప్తారని ఆశిస్తూ రిప్రజెంటేషన్ ఇస్తున్నాం. ఒకవేళ వీరు ఇచ్చిన తర్వాత కూడా, వీరు చెప్పిన తర్వాత కూడా వీళ్ళు తీసుకునేటువంటి యాక్షన్ని బట్టి ఆయన లోపల మార్పు రాకపోతే నేను ఆల్రెడీ కొన్ని టీవీలలో మాట్లాడి ఉన్నా, దానికి కట్టుబడి ఉన్నా. అట్లనే చాలామంది కనబడనటువంటి చాలామంది యువత ఉన్నారు. కాబట్టి అటువంటి పరిస్థితి రావద్దని కోరుకుంటున్నా. హిందూ సమాజానికి క్షమించే అటువంటి గుణం చాలా పెద్దది. కాబట్టి తెలిసో తెలియకనో మైండ్ దొబ్బో అటువంటి కొవ్వు పెరిగో ఆ భాష మాట్లాడిండు దేవీ దేవతల పట్ల. కాబట్టి దానికి బేషరతుగా సమాజానికి ఆయన క్షమాపణ చెప్పాలని చెప్పేసి, అట్లనే చెప్పన్నట్టయితే అతనికి ఈ సినీ రంగం లోపల ఆయనకు వేషాలు ఇవ్వకుండా ఆయనకు తగు రకంగా ఆయనకు అర్థమయ్యే భాష లోపల బుద్ధి చెప్తారని ఆశిస్తున్నాం. సామభేద దానవ దండపోయం అని ఉంటుంది కదా, ఆ విధంగా ఫస్ట్ ప్రయత్నంలో మరి ఇండస్ట్రీలో చాలామంది పెద్దలు ఉన్నారు. మరి వాళ్ళు చూసినా పర్సనల్గా రియాక్ట్ కాలేరు. కాబట్టి ఒక సనాతన ధర్మం కోసం మా దేవీ దేవతలను కించపరుస్తూ ఆయన వాడిన భాష, ఆ కంపారిజన్ చాలా జుగుత్సాకరంగా ఉంది. కాబట్టి ప్రతి హిందూ చాలా రియాక్ట్ అవుతున్నారు. కొన్ని మాత్రమే వెలుగులోకి వస్తున్నాయి. మరి ఇండస్ట్రీ చాలా పెద్దది. ఎందరో మహానుభావులు, ఎన్టీ రామారావు గారు. ఈరోజు ఎన్టీ రామారావు గారు మనం రాముణ్ణి కృష్ణుని చూడలేదు. ఒక్కసారి ఎన్టీ రామారావు గారు కనపడ్డారంటే ఆయనకు ఆ గౌరవం అదే. అందుకే ఆయన 9 నెలల్లో పార్టీ స్థాపించి అధికారంలోకి వచ్చాడు. ప్రపంచంలో ఎక్కడ జరగంది ఏకైక రీజన్ రాముడి వేషాలు, కృష్ణుడి వేషాలు. ఆయన ఆ కళలో ఆయన భాగమైనందుకు ఆయనను గౌరవించి మరి హిందూ ధర్మంలో పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారి వేషం కూడా వేసి ఆయన ఎంత నిష్ఠగా ఆ యొక్క పాత్రను పోషించాడో, హిందూ ధర్మం అంటే ఏంటో ప్రజలకు చెప్పే విధంగా తను చేశారు. కాబట్టి ఈరోజు హిందూ సమాజం ద్వారా మరి హిందూ సమాజాన్ని రిప్రజెంట్ చేస్తున్నటువంటి కొన్ని పార్టీలు, భారతీయ జనతా పార్టీ ఉంది. కాబట్టి ఆ భారతీయ జనతా పార్టీ తరఫున మరి ఇండస్ట్రీ పెద్దలకు తెలియచేయాలనే ఉద్దేశంతో మరి అదేవిధంగా మా అసోసియేషన్కి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మరి వాళ్లకు వేషాలు ఇచ్చి ఈరోజు ఆయన టాలెంట్కు తగ్గట్టు ఎన్నో నంది అవార్డులు, రివార్డులు ఎన్నో ఇచ్చాం. తెలుగువారు కాకపోయినప్పటికీ కూడా తెలుగువారు ఎన్నో అవార్డులు, రివార్డులు ఇచ్చి నీ నటన కోసం సమర్థించాం. కానీ మీరు చేస్తున్నది తప్పని చెప్పాల్సిన బాధ్యత కూడా మాదుంది. ఎంతోమంది మనోభావాలను దెబ్బతీశారు. ఇక ఇది ఆపండి. ఆపకపోతే సామవేద దాన దండోపాయం అనేది జరుగుతుంది. ఇది సత్యం సత్యం సత్యం. అందుకనే మేము ఇప్పుడు ప్రొడ్యూసర్ కౌన్సిల్లో కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మీరు పెద్ద మనసుతోని హిందువులు ఎప్పుడు కూడా తమ వంతుగా ఏ దేశం మీదకైనా కానీ, ఏ వ్యక్తి మీదకైనా కానీ, ఏ సొసైటీలో ఏదానికి కూడా వాళ్ళు నడుం బిగించరు. ఒక్కసారి నడుం బిగించిరంటే వెనక్కి కూడా రారు. అది చరిత్ర చెప్తుంది, నేను చెప్పడం కాదు. కాబట్టి మీరు ఇప్పటికైనా మా బ్రదర్ అడిగినట్టు బహిరంగ క్షమాపణ చెప్పి మీ మాటలను వాపస్ తీసుకోవాలని, హిందూ సమాజానికి మీరు హిందూ దేవతలను విస్మరించి మాట్లాడారు. అది చాలా తప్పు. ఏ సమాజాన్ని కూడా, ఏ జాతిని కూడా మనం ఆ విధంగా అవమానపరచొద్దు. క్రిస్టియన్స్ అయితేనేంటి, ముస్లిమ్స్ అయితేనేంటి, జైనులు అయితేనేంటి, ఇంకో కమ్యూనిటీ అయితేనేంటి, ఎవరినైనా కూడా ఆ పదాజాలం వాడొద్దనేది మా యొక్క డిమాండు. నిర్మోహమాటంగా మీరు ఏ డిమాండ్ లేకుండా మీరు క్షమాపణ చెప్పి బహిరంగ క్షమాపణ మేము డిమాండ్ చేస్తూ, ఇంకా పెద్దలను అన్ని ఇండస్ట్రీలో ఉన్న సినిమా ఇండస్ట్రీలో ఉన్న పెద్దలందరికీ కూడా ఈ మెసేజ్ అందే విధంగా మేము వెళ్తున్నాము. ప్రొడ్యూసర్ కౌన్సిల్కి ఇచ్చాము, మా అసోసియేషన్కి ఇచ్చాము. అదేవిధంగా చేంబర్లో మరి వాళ్ళు ఫెడరేషన్కి కూడా ఇవ్వబోతున్నాము. అందరికి ఇచ్చి మరి వాళ్ళ రియాక్షన్ కూడా ఏముంటుందో చూసి ఆ తర్వాత హిందూ ధర్మం కోసం
కరుడు గట్టిన హిందువులు ఏం చేస్తారో మీరందరూ గమనించాలి. ప్రకాష్ రాజ్కి నేను ప్రత్యేకంగా విన్నవించుకుంటున్నాను. మీరు ఏ బేషరతుగా మీరు ఒక ఆర్టిస్ట్గా మా అసోసియేషన్లో ఉన్నారు కాబట్టి నేను కూడా మిమ్మల్ని పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తున్నాను. సార్, మీరు గౌరవంగా ఉండండి, గౌరవంగా మాట్లాడండి, ఎవరిని కూడా దూషించకుండా మీరు చేసిన దానికి క్షమాపణ చెప్తూ మీరు బహిరంగ క్షమాపణ చెప్పాలని నేను కూడా కోరుకుంటున్నాను.